విశాఖ పోర్టులో కంటైనర్లో డ్రగ్స్ కేసుపై నగర సిపి రవిశంకర్ స్పందించారు. దీన్ని పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. సిబిఐ డాగ్ స్క్వాడ్ సహకారం కోరితే ఇచ్చినట్లుగా తెలిపారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. విశాఖ పరిధిలో ఎక్కడా గంజాయి సాగులేదని, నగరం మీదుగా రవాణా జరగడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా చెప్పారు. కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే వెళ్లామని, సిబిఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదన్నారు. బీసీటీపీఎల్ లో ఏదైతే కంటైనర్ దొరికిందో అలిజెడ్లీ క్యారింగ్ సస్పిషియస్ డ్రగ్ రిలేటెడ్ ఐటమ్స్, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్ లో ఉన్న వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్ కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ కు వెళ్ళటం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.